నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఆధునిక సీసీ కెమెరాల వ్యవస్థను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర కిషోర్ జాతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి పోలీసు అధికారులతో మాట్లాడారు. పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల పారదర్శకత పెరగడంతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజల భద్రత, విచారణల పర్యవేక్షణ, పరిపాలనా సౌకర్యాల నిర్వహణలో సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడతాయని అన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని వెల్లడించారు. సీసీ కెమెరాల ద్వారా నేరాల నివారణ, కేసుల దర్యాప్తు వేగవంతం కావడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు. ఒకటేసారి 4 పొజిషన్లు బహుశా నేను 30 ఏళ్ళు 31 ఏళ్ళు నడుపుతాను సర్వీస్లో, ఎక్కడ జరగదు. స్టేట్ మీద మేము స్టేట్ అంతా పనిచేయకుండా స్టేట్ మీద మాకు అవగాహన ఉంటుంది. ఎక్కడ ఫస్ట్ టైం 4 పోలీస్ స్టేషన్, అందులో జిల్లాలో ఎప్పటి నుంచో కోరిక ఉంది ఉమ్మడి పోలీస్ స్టేషన్. నేను గోదావరి 1 టౌన్ 2 టౌన్ చేసినప్పుడు విపరీతమైనటువంటి భార్య భర్తల ఇష్యూస్ అనుకునేటప్పుడు రేపు పోలీస్ స్టేషన్ ఉమ్మడి పోలీస్ స్టేషన్ లేకపోతే వరంగల్ ఉన్నది, కరీంనగర్ ఉన్నది, అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది అనుకుంటుంది. కానీ ఈరోజు ఉమ్మడి పిఎస్ రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అంటే మిగతా 3 పోలీస్ స్టేషన్లు బెస్ట్ ఉమ్మడి పిఎస్ రావడం అంటే ఈరోజు మహిళమ్మలకు సరే అంటే కొట్లాడు పెట్టుకోమని అంటే మహిళమ్మలకు ఎంతో అదృష్టమైనటువంటి విషయం. అట్లాగే గౌరవ సిపి గారు మీకు తెలుసు, మీకు అందరికీ తెలుసో తెలియదు నాకు తెలుసు, ఎందుకంటే స్టార్ దగ్గర నేను సిఐగా పనిచేసిన వరంగల్లో, అట్లాగే ఏసీపీగా పనిచేసిన వరంగల్లో. ఈరోజు ఏసీపీ పెద్దపల్లిగా సిపి గారు దగ్గర పనిచేస్తున్నా. సిపి గారి దగ్గర నేను 3వ సారి పనిచేస్తున్నా. సిపి గారికి నాకు ప్రత్యేకమైనటువంటి బంధం ఉన్నది. సారు చాలా సౌమ్యులు. ఇవాళ పెద్దపల్లి పట్టణంలో మరి ఎటు నుంచి వెళ్ళి ఎవరు వస్తూ ఉన్నారు, పట్టణంకి వెళ్ళి ఎవరు బయటకు వెళ్తూ ఉన్నారు, మరి ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక నిఘా పెట్టి మరి అప్రమత్తం ఉండాలన్నటువంటి ఆలోచనతో మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది ఇది చాలా శుభ పరిణామం. ఇది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మనం లాస్ట్ టైం మనం చూసాం కరీంనగర్లో పట్టపగలు ఉదయం 10 గంటలకు 9:30కు, ఉదయం 11 గంటకు బ్యాంకు తీసేదే 10 గంటలకు, 11 గంటకి వచ్చి మరి ఏదైతే బ్యాంకులు దొంగలు పడి పిస్తోల్తో బెదిరించి కాల్పులు జరిపి మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ సొమ్మునంతా కూడా దోసుకొని పోవడం జరిగింది. అంటే అది నగల దుకాణం అనుకుంటా, బంగారు జ్యువెలరీ షాప్లో. మరి అటువంటిది జరగద్దు, అటువంటి జరగడానికి అవకాశం ఉండద్దు అంటే తప్పకుండా సీసీ కెమెరాలు అనేటువంటి అవసరం. మరి నాకు తెలిసి సిపి గారు ఈ 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దపల్లి నియోజకవర్గంలో మేము పోలీసు నేను చెప్తా ఉంటా, మా నియోజకవర్గంలో అవినీతికి తావలేదు. అంటే ఎక్కడ కూడా అటువంటి వాతావరణం లేకుండా ప్రయత్నం నేను చేస్తూ ఉంటా. మా డీసీపీ గారు కానీ, ఏసీపీ గారు కానీ, మా సిఐలు కానీ, ఎస్ఐలు కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి మరి మా వరకైతే మేము సాధ్యమైనంత వరకు